ఏమొచ్చింది తెలుసా? బద్ధకం వచ్చేసింది. దేని విషయంలో? దేవుడి దగ్గరికి రావాలి. ఏదో కోట్ల రూపాయలు ఆమె పోగొట్టుకున్నట్టు వస్తారు పాపం. ఊరు రమ్మని ఎంత బద్ధకంగా ఈ యంత్రస్వామి అప్పుడే వచ్చింది ఆదివారం అన్నట్టు ఫీల్ అయిపోతారు. అప్పుడే వచ్చిందా? ఎంత ఫీల్ అయిపోతారండి ప్రార్థనకు రావడానికి, ఎంత ఇబ్బంది పడిపోతారు ప్రార్థనకు రావడానికి. ఎందుకంటే అవిశ్వాసులు ఇల్లు వెళ్ళలేమి లేదంట, విశ్వాసం లేదు. ఎన్ని సంవత్సరాలు మీకు నేను చెప్పాలి? ఇన్ని సంవత్సరాలు చెప్పినా, ప్రవక్తల వచనాలు చెప్పినా, ఇన్ని చెప్పినా కూడా మీకు ఎందుకు బోధపడలేదు? ఎందుకు బోధపడలేదంటమ్మా? బోధపడకపోవడానికి కారణం ఏంటి? కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మరియు వారి మనస్సులు కఠినములాయను గనుక, బాగా చదవండి ఆ మాట. నేడు అంటే ఈ రోజు వరకు కూడా పాత నిబంధన చదువబడినప్పుడు అది క్రీస్తునందు కొట్టివేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుగే నిలిచి ఉన్నది. ఏం నిలిచున్నది? ముసుగులో ఉన్న వాళ్ళకి ఏం కనపడుద్దక్క? ముసుగులో ఉన్న వాళ్ళకి తేటగా కనపడుద్దా? ఇప్పుడు పాత నిబంధన లేదు, పాత నిబంధన కార్యాలు లేవు, వాటితో మీకు పని లేదంటే ఇంకా ఏం చేస్తారు తెలుసా? బలి, నైవేద్యము, అర్పణ చేస్తారు. ఇంకా మామూలు అనుకున్నావా? బలి తెస్తారు, నైవేద్యం తెస్తారు, అర్పణలు తెస్తారు. అర్పణలు తెచ్చి యేసు ప్రభువు దగ్గర పెట్టి ప్రభువా తినయ్యా 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 అని బతిమలాడతారు. నువ్వు వాక్యం ఏమంటే వాక్యం ఎందుకు? నేను తెచ్చిలా కానుకలు అంటాడు. ఊరికి కావాలి నీ కానుకలు, బోడి కానుకలు, నీ పనికి వాళ్ళ కానుకలు ఊరికి కావాలమ్మా? నీ హృదయం కావాలి కదా. ఇక్కడ నేను డబ్బులు ఇచ్చాను కదా, డబ్బులు ఊరికి కావాలి? ఏళ్ళ హృదయాలు మండల. కారణం ఏమిటి తెలుసా? పాత నిబంధన ప్రవక్తల లేఖనాలు గ్రహించాలి ఇంకా జనాలు. యేసు ప్రభు గురించి పూర్తిగా అవగాహన రాలా జనాలకు. అందుకే ఇలా హృదయాలలోకి ఏమొచ్చింది తెలుసా? బలహీనత చేసింది. ఇలా జీవితాలు ఏమైపోతున్నాయి తెలుసా? పాడైపోతున్నాయి. ఆ దేవుడి యొక్క వాక్యం చెప్తున్నప్పుడు వాళ్ళ యొక్క కనులకి ఏమైందంటక్క? గ్రుడ్డితనం అయిపోయింది, గ్రుడ్డిగా మారిపోయారు. ఇప్పుడు గుడ్డివాడికి ఏం కనపడుతుంది? ఇప్పుడు ఈ గుడ్డి వాళ్ళ దగ్గరికి ఊరు వచ్చాడు, యేసు ప్రభు వచ్చాడు. అర్థమైందా? రాత్రి ఆ గుడ్డివాడి దగ్గర పోయాడు, ఇప్పుడు ఈ గుడ్డివాడి దగ్గరికి వెళ్ళిపోయాడు. ఇది గుడ్డోళ్ళు చెప్తారు, గుడ్డోళ్ళు లేదా? ఇలా కాని రావట్లేదు. గుడ్డోళ్ళు అయితే నడుచుకుంటాడు పోతున్నారని మీరు అడగవచ్చు. మళ్ళా నేను ఇప్పుడు చెప్పాను కదా, ఆధ్యాత్మిక గుడ్డితనము, శరీరక గుడ్డితనం కాదు ఇది. ఏది? ఆత్మలో గుడ్డి వాళ్ళు అయిపోయారు. అందుకని వాళ్ళు ఏమి చేయించున్నారో వాళ్ళు ఎరుగకయే. అంత బాగా చెప్పాడు బైబిల్ గ్రంథంలో. ఇప్పుడు అంటాడు ఏమంటాడు తెలుసా? పాపం అంటే నాకు తెలియదు, నేను పాపం చేస్తాను, ఎందుకో చేయాలనిపించిందంట. నీకు తెలియదా? ఇలా తెలియదా? బాగా ఆలోచించాలి. ఏం చెప్తే తెలుసా? వాళ్ళ హృదయములు దేవుని యొక్క వాక్యం వెళ్ళినప్పుడు బాగానండి. ఇదిగో అంటున్నాడు ఏమంటారు తెలుసా? చదువు మళ్ళా మాట. లోకాసు వార్తలోనికి రండి, 24వ అధ్యాయం. ఆ అధ్యాయమే మనకి ఈరోజు ధ్యానాంశం మొత్తం మనకు ఆ పాఠమే. అయితే వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడను. ఇప్పుడు యేసు ప్రభు ఎన్ని రోజులు ఉన్నాడు మనతోటి? 3.5 సంవత్సరం ఉన్నాడు కదా. ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంది కూడా ఊరి గురించి, యేసు ప్రభు గురించా లేకపోతే ఊరి గురించి మాట్లాడుకుంటున్నారా? యేసు ప్రభు గురించి మాట్లాడుకుంటున్నారు కదా. ఇప్పుడు వీళ్ళు ఇంత బాగా ఇద్దరు యేసు ప్రభు గురించి మాట్లాడుకొని, యేసు ప్రభు గురించి సంభాషణ చేసుకొని, అయ్యో ఆ నీతిమంతుడికి అన్యాయం చేశారు, కనీసం మనసులకు జ్ఞానం అన్నా లేదు, అయ్యో అలాంటి వాడికి ఇట్లాంటి శిక్ష చేశారని ఆయన గురించి ఎంత బాగా మాట్లాడుకుంటే చూసే జనాలు ఏమనుకుంటారు? ఎంత ప్రేమ ఉందిరా యేసు ప్రభు కాదు అనుకుంటారు. ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళ పక్కలో నిలబడితే గుర్తుపెట్టారా? ఇక్కడ కూడా చాలా మంది పాటలు పాడుతుంటారు, పైకి యేసు ప్రభు గురించి ఒకటి మాయ మాటలు మాట్లాడతారు, కానీ యేసు ప్రభుని గుర్తుపట్టలేరు. ఎందుకు గుర్తుపట్టలేరంట? ఎందుకు గుర్తుపట్టలేరంట? వాళ్ళకు ఏముందని రాయబడింది? అవిశ్వాసము. ఏముందంటమ్మా? విశ్వాసం లేదు. ఇంకా నమ్మకండి. మేము ప్రార్థన వచ్చాడు, ఎవరు చేశారు? వచ్చారో నమ్మకండి వచ్చారు. ఇప్పుడు శిష్యులు ఎందుకు వచ్చారు ఆయన దగ్గరికి? రొట్టె కోసం, తన కోసం అంతేనా కదా? అంతకుమించి ఎక్కడ వచ్చాడా?
ఏదో ఏదో ఉంటే పేరు వస్తుంది, ప్రఖ్యాత వస్తుంది, మంచి మంచి భోజనం దొరుకుతుంది, ఇంటికి పోవాల్సిన పని లేదు, ముడిపోట తినొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అని అంతమించి ఏమన్నా. కానీ ఇప్పుడు యేసు ప్రభు వాళ్ళ దగ్గరికి వస్తే గుర్తుపట్టారా? ఈ రోజు యేసు ప్రభు నీ దగ్గరికి వస్తున్నాడు, కానీ గుర్తుపడుతున్నావా? గుర్తుపట్టేటువంటి పరిస్థితుల్లో లేరు జనాలు. అందుకని ఎవరి దగ్గరికి పోవాలంటే యేసు ప్రభు గుడ్డి వాళ్ళ దగ్గరికే వచ్చాడు. ఇప్పుడు నువ్వు గుడ్డి వాడిగా కాదా? నువ్వు కాకపోతే మంచిదాని అయితే మంచిదే. కాబట్టి ఇప్పుడు ఏమంటారు చూడండి అక్కడ, ఇదిగో వారు ఆయనను గుర్తుపట్టలేకుండా వారి కనులు మూయబడెను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలేవని అడుగగా వారు దుఃఖముకులై నిలిచి. ఏంటి మీరు మాట్లాడేదంటే ఇప్పుడు ఏమొచ్చింది ఆ కళ్ళలో నుంచి? మీకేం తెలుసు అయ్యా బాధ గురించి? అబ్బా ఎంత బాగా ఏడుతున్నారు. ఏడుతున్నప్పుడు ఆయన గుర్తులేడా? ఆయన ఏం చెప్పాడు వాళ్ళకు? బాగా కూర్చొని ఏం చెప్పాడు ఆయన? ఈ దేవాలయాన్ని పడగొట్టండి, మరలా 3 దినములు నేను దీన్ని లేపుతాను అన్నాడు, కడతాను అన్నాడు. దేని గురించి మాట్లాడాడు? ఆయన దేహం గురించి. ఇదిగో యేసు మనుష్య కుమారుడు యూదుల చేతికి అప్పగించబడి ఆయన చనిపోతాడు, 3వ దినమున మరలా లేస్తాడని చెప్పాడు. ఇవన్నీ వాళ్ళకి గుర్తున్నాయిగా? ఇప్పుడు గుర్తున్నాయా? ఇప్పుడు మీరు కూడా చాలా మందికి ఉన్నాయి, కష్టం వచ్చినా, బాధ వచ్చిన, ఇబ్బందులు వచ్చిన, ఏ సమస్య వచ్చినా యేసు ప్రభు చూసుకుంటారు అని అంటారుగా. ఆ కష్టం వచ్చినప్పుడు గుర్తుంటాడా? అప్పుడు ఏం గుర్తుంటాయి మీకు? అప్పుడు మీరు ఆలోచిస్తారు, ఏం చేయాలి అంటే మీ కళ్ళు అప్పుడు ఏం చేయబడ్డాయంట? మోయబడినాయి. ఎందుకంటే అప్పుడు మీకు ఏమి లేదు, అవిశ్వాసం, విశ్వాసం లేదు. కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నారు, వారు దుఃఖముఖులై నిలిచి యేసు ప్రభుతో చెప్తున్నారు. నీకు తెలియదా ఈ విషయం? ఆయనకే తెలియదా? యేసు ప్రభుకే బోధ చేస్తున్నారు, మామూలు అనుకున్నావా? నీకు తెలియదా ఈ విషయము? అసలు ఆయన గురించి నీకు తెలియదా అని అలా మాట్లాడిన తర్వాత కిందికి రండమ్మా. వారిలో కిందికి రండి, 21 వచనం చదవండి. ఇశ్రాయేలుని విమోచింపబడు ఏమని అని మేము నిరీక్షించుటిమి, ఇదిగాక ఈ సంగతులు జరిగి నేటికి 3 దినములాయ. అంటే వీళ్ళేం చేస్తున్నారంట? నిరీక్షించుతున్నారు. నిరీక్షణ అంటే ఎవరి కోసం అమ్మా? ఇశ్రాయేలీయులను విమోచింపబోవాడు. ఎలా బాగా తెలుసు పాపం, అన్ని తెలుసు, కానీ ఆయన మాత్రము గుర్తుపట్టలేకపోయారు. అన్ని తెలిసినా కూడా ఎందుకు గుర్తుపట్టలేకపోయారంటే వారి కనులు మోయబడ్డవి. వాళ్ళు విశ్వాసం లేదు. ఏమని విశ్వాసం లేదు? యేసు ప్రభు మరలా లేస్తాడు అనే నమ్మకం లేదు. నమ్మకం ఉంటే ఆయన నమ్మటే గుర్తుపెట్టేవాడుగా. నమ్మకం లేదు. ఇప్పుడు మనలో కూడా చాలా మందికి ఏంటి? యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచాడనే నమ్మకం లేదు. మరి ఎందుకు నమ్ముతున్నారంటే మొక్కుకున్నాం కాబట్టి వస్తున్నామంటారు. పాపం చాలా మొక్కుకున్నారా? ఏం మొక్కుకున్నారు? మొక్కుబడులు తీసుకునేవాడు పాపం యేసు ప్రభు. ఆలోచించండి, యేసు ప్రభు నీ కుటుంబాన్ని బాగు చేస్తాడని నమ్మకం నీకు ఉండాలా? విశ్వాసం ఉంటే నమ్ముతావు కదా. ఇప్పుడు విశ్వాసం ఉందా? లేదు. కాబట్టి నమ్మకం లేదు అన్నాడు. అందుకని ఇక్కడ కిందికి చదివిన తర్వాత నిరీక్షించటమే. అయితే స్త్రీలు తెల్లవారగానే సమాధి వద్దకు వెళ్ళి ఆయన దేహమును కానక వచ్చి కొందరు దేవదూతలు తమకు కనబడి ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పిరని మాతో చెప్పి మాకు విస్మయము కలుగ చేసి. ఆయన ఏం చేశాడంట? బతికున్నాడని ఎవరు చెప్పారంట? అమ్మా ఎవరు చెప్పారంట బతికున్నాడని? దేవదూతలే చెప్పారంట. చెబితే ఇప్పుడు ఈ స్త్రీలు చాలా చెప్తే వాళ్ళు ఏమంటున్నారు? విస్మయము. మమ్మల్ని ఆశ్చర్యపరిచాడు, చచ్చిపోయినాడు బతుకుతారు. అసలు వాళ్ళ పిచ్చోలే మాట్లాడారు. మగ్దలేని మరి వచ్చి చెబితే మగ్దలేని మరి ఏమన్నారు వాళ్ళందరూ? మరియా నువ్వు భ్రమలో ఉన్నావు, ఒకసారి భ్రమలో నుంచి బయటికి రా. చనిపోయినాడు ఎప్పుడన్నా బతుకుతాడు అసలు? అంత పెద్ద రాయి తీసుకొని బయటపోతాడా? అంటే ఇప్పుడు ఏమైపోయింది? ఇలా కూడా ఏమనిపించింది? మమ్మల్ని విస్మయపరిచారు ఆ స్త్రీలు. అసలు చనిపోయినాడు ఎప్పుడన్నా బతుకుతాడా అన్నట్టు మాట్లాడినప్పుడు ఆయన బాగా గమనించి ఆలోచించండి. అక్కడ ఏమన్నా తెలుసా? మాతో కూడా ఉన్న వారు కొందరు సమాధికి వద్దకు వెళ్ళి ఆ స్త్రీలు చెప్పినట్టు కనుగొనరు కానీ ఆయన చూడలేకపోయేది. అందుకే యేసుప్రభు అంటున్నారు, అవివేకులారా. దేవదూతలు చెప్పారు,
దేవదూతలు చెబితే ఒక మగ్దలేన మరియ అలాంటిది 7 దెయ్యాలు పడితే 7 దెయ్యాలు పట్టిపోయిన తర్వాత వదిలిన తర్వాత బాగుపడ్డ మరియ నీ కాడికి వచ్చి చెప్పింది, మీరు 3.5 సంవత్సరం నాతో ఉన్నారు, మీకు దెయ్యాలు పడితే వదిలిపోవాలా, మీరు జాగ్రత్తగా ఎక్కడో చేపలు పట్టుకుంటే మిమ్మల్ని పిలుచుకున్నాను నేను, నా యొక్క సేవ చేయండి, మనుషులు పట్టి జాగ్రత్తగా చేస్తానని మీకు అన్ని సమృద్ధిగా చేశాను. కానీ మీ జీవితాలు మారలా. మగ్దలేన మరియా నా ప్రభువు బతికున్నాడని నమ్మింది. మరి మీరెందుకు నమ్మలేకపోయారు? ఆమెమన్నారు? మీరు అందరూ కూడా పిచ్చిదానా అన్నారు. ఈరోజు నువ్వు యేసు ప్రభు గురించి చెప్తుంటే లోకంలో జనాలు ఏమంటున్నారు? పిచ్చి, ఎవరికి ఒక పిచ్చి పట్టిందిరా వీళ్ళందరికీ. అక్క అర్థమైందా? పాపం మీరు నిద్రపోవటం నేను లేకపోతే బాగా అర్థమైందా? వాళ్ళు ఎందుకు నిద్రపోతున్నారంటే మీకు చెప్పే కదా అమ్మా, ప్యాన్ అంటే ఆపాను అమ్మా, ఆపాను బాగా చూడండి. ఎందుకు నిద్రపోతున్నారని చెప్పాను మీకు ఒకసారి. నిద్ర ఒకటి దేవుని వాక్యము వారికి మరుగు చేయబడిను అని రాయబడింది బైబిల్ గ్రంథం. దేవుని వాక్యం ఏం చేయబడిందంట? ఎందుకు మరుగు చేయబడింది? వారి విశ్వాసము అవిశ్వాసంగా మారిపోతుంది. చాలా మంది మీరు ఎవరు కూడా వాక్యం వినకూడదని రాదు, ప్రయాసపడి వచ్చినోళ్ళే, కానీ మీ హృదయాలు దేవునికి లోబడలేదు కాబట్టి అలా అయిపోయారు. మీ హృదయాలు వేరే వాటి మీద ఉన్నవని బైబిల్ చెప్తుంది. అవిశ్వాసులు అయిపోయేది అని చెప్తుంది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రవక్తలను అందుకు ఆయన అవివేకులారా, దేవదూతలు వచ్చి మగ్దలేన మరియతో చెబితే మగ్దలేన మరియ నమ్మింది. మరి మీరు ఎందుకు నమ్మండి? మగ్దలేన మరియ నమ్మింది, మరి మీరు నమ్ముతున్నారా? నమ్మకం లేదు మీకు. ఇంకా మగ్దలేన మరియలో ఉన్నటువంటి ఆసక్తి చెప్పమంటవా? విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత కందల కడే లేచి ఆయన సమాధి దగ్గరికి పరిగెత్తుకొని పోయింది ఒక స్త్రీ. ఈరోజు నీకు కందల కాడికి వెళ్ళే ప్రయాసం ఉన్నదా? అన్ని తిని అన్ని వండుకొని అన్ని అయిపోయిన తర్వాత ఏదో టైం పాస్ కాలేదు, నేను ప్రార్థన కాడికి వస్తున్నావు కాబట్టి నీ హృదయం తెరవబడిలా. దేవుడి పనిలో ముందుండాలి. దేవుడి పని తర్వాత ఏదైనా నీ ప్రయాస నీలో ఉంటే నీ హృదయం తెరవబడేది. తెరవబడకపోవడానికి కారణాలు ఏం తెలుసా? ఈ శిష్యులు కూడా యేసు ప్రభువును చంపేశారు, ఇక మనకు దిక్కవలు లేరని అందరూ పోయి ఆడగొచ్చున్నారు. ఎవరి పాటికి వాళ్ళు ఇళ్లలోను, ఎవరి పాటికి వాళ్ళు వలలు పట్టుకొని చేపలు పట్టుకోవడానికి కొందరు, ఇళ్లలో ఉండడానికి కొందరు, పనులు చేసుకోవడానికి కొందరు పోయారు. కానీ మగ్దలేన మరియ మాత్రం ఏం చేస్తుంది తెలుసా? సమాధి దగ్గరికి వెళ్ళిందమ్మా. ఏ శిష్యులందరూ అందరికీ భయపడి ఇళ్లలో కూర్చున్నారు, ఒక ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకొని ఇళ్లలో ఉన్నారు. కానీ మగ్దలేన మరియ కొందరు స్త్రీలు మాత్రము మనుషులకు భయపడలేదమ్మా. మనుషులకు భయపడ్డారా? ఈ స్త్రీ ఏం చేశారు? ఆయన శిష్యులు కాబట్టి మనవలు కూడా వచ్చి చంపుతారని భయపడి తలుపేసుకొని రూమ్ లో ఉన్నారని బైబిల్ గ్రంథం చెప్పబడుతుంది. కానీ వీళ్ళు భయపడ్డారా? భయపడ్డా. కందల కడి లేచారు. ఏదైతే అయింది, నా దేవుని నేను చూడాలి. అది విశ్వాసము. వాళ్ళకి దేని మీద నమ్మకం ఉంది? దేవుని మాట మీద నమ్మకం ఉంది. బాగుపడ్డది మగ్దలేన మరియ. మగ్దలేన మరియ గురించి ఏమన్నా మాట్లాడతారు తెలుసా? బాగుపడ్డది. మారిన మగ్దలేన మరియ అనేటువంటి ఒక మాట ఉంది. ఆమె బాగుపడిపోయింది. బాగుపడిన తర్వాత ఆమెకు ఉన్నటువంటి ఆస్తితో వాళ్ళకి ఏం చేసిందని రాయబడింది? ఉపచారం చేయబడిన రాయబడింది బైబిల్ గ్రంథంలో. లోకాసు వార్తను ఒకసారి చూపించాను. కాబట్టి ఇప్పుడు ఏమో పెద్దలకడే లేచి సమాధి దగ్గర పరిగెత్తుకొని నా ప్రభువుని నేను చూడాలని ఆశ వెళ్ళింది. ఎవరికిందా ఆశ? ఎవరికైనా ఆశ ఉందమ్మా? అసలు ఆమెకు రాత్రి నిద్ర పట్టింది అనుకుంటారా? అసలు నిద్ర పట్టిందా? పరిమళ తైలములు, సుగంధ ద్రవ్యములను కొనుక్కొని అన్ని దాచిపెట్టుకొని ఉదయాన్నే లేచిందంట. ఉదయాన్నే లేచి పరుగులు తీసుకొని పోతుందంట సమాధి దగ్గరికి. సమాధి దగ్గరికి పరుగులు తీసుకొని పోతుందంటే ఆమె హృదయంలో ఎంత విశ్వాసం ఉంది ఆయన మీద. ఇప్పుడు ఎలా చెప్తున్నారు? బుద్ధి లేని వాళ్ళారా. ఎవరికి చెప్తున్నాడు? శిష్యుడిద్దరికి. బుద్ధి లేని వాళ్ళారా, అవివేకులారా, జ్ఞానం లేని వాళ్ళారా, ఎంతకాలం నేను మిమ్మల్ని సహిస్తానని చెప్పాడు మీకు గురువారం. ఎంతకాలం నేను మీకు చెప్పాలి? ఇంకైనా మీకు జ్ఞానం రావట్లేదా? ఇంకైనా మీకు ప్రవక్త లేఖనాలు గుర్తు రావట్లేదా? ఎక్కడైనా మీకు ప్రార్థన చదివినప్పుడు అవి మీకు అర్థం కాలేదా? యేసు ప్రభువు మనిషి కుమారుడు మనుషుల చేతికి అప్పగించబడి చనిపోయి తిరిగి 3వ దినాన లేస్తాడని చెప్పాడుగా.
నేను మళ్ళా నీకు చెప్పానుగా, నీకంటే ముందుగా నేను కలలే కదా అని చెప్పానుగా, ఇవన్నైనా మీకు గుర్తు రాలేదా? ఎందుకు ఇలాగ మీరు ఉన్నారంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? ఇదిగో చెప్తాను, చదువుతున్నాను. ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటిని నమ్మని మందమతులారా. నమ్మకాయలు ఎలా లేదు, నమ్మకం లేదు. మరి వచ్చారుగా, మరి మాట్లాడుకుంటారు ఊరి గురించి. అమ్మా ఊరి గురించి మాట్లాడుకునేది యేసు ప్రభు గురించే. ఒక ఆయన వచ్చి అడగ యేసు ప్రభు గురించి చెప్పడానికి లాగి ఏం చేశారు? ఏం చేస్తున్నారా? ఎవరి గురించి మీరు మాట్లాడదు అనగానే ఏమంటే ఏం మాట్లాడుతున్నారు? కళ్ళల్లో నీళ్లు గారుస్తూ ఏడుస్తూ ఆయన బాధ వర్ణించలేదని ఏడుస్తూ చెప్తున్నారంట. ఎంత చెప్పినా పడక వీళ్ళకేం లేదంట, నమ్మకం లేదు. నమ్మని మందమతులు. నమ్మిరా? మరి ఏంటి నమ్మిరు వీళ్ళు? మరి ఇది దేని నమ్మారు చెప్పండి? దాన్ని అయితే నమ్మలేదు. మరి దేని నమ్మారు? దేని నమ్మారు తెలుసా? లోకమును నమ్మారు. లోకమును నమ్మారు. అందుకనే సమాధి దగ్గరికి వెళితే ఎవరైనా చంపేస్తారనే భయంతో రూమ్ లో దాక్కున్నారు. మనుషులకు భయపడ్డారు, దేవుడికి భయపడలే. ఈరోజు మీరు పరిస్థితులకు భయపడతారు కానీ దేవుడికి భయపడతారా? ఒక కష్టం వస్తుందని కానీ పరుగులు తీసుకుని పోతారు, కానీ దేవుడి దగ్గర పరుగులు తీసే ఆలోచన ఎందుకైనా? లోకం మీద ఉన్నంత ఆశ దేవుడి మీద ఉంది ఎవరికైనా చెప్పండి. అందుకని ఏమన్నారు ఎవరు మరి ఇప్పుడు? అవివేకులు అంటాం. తప్ప కాదా? తప్పు అనుకున్నారా? తప్పు కాదు. నేను ఎన్నిసార్లు చెప్పాలి? మందమతులారు అంటున్నాడు. క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోసేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనంలో నన్ను గూర్చి రాయబడిన భావమును వారికి తెలిపాను. ఎంతలో వారు వెలుచున్న గ్రామం వచ్చాను. ఇప్పుడు మరలా ఈయనకి ఏం బోధించాల్సి వస్తుంది? పాత నిబంధన మొత్తం ఇంట నన్ను గురించి ఇంట రాశారు కదా, ఇంట రాశారు కదా, ఇవన్నీ మీకు ఇంకా గుర్తు రాలేదని చెప్పగానే అంతలో వారు వెళుతున్న గ్రామం రాగానే, ఇప్పుడు బాగా నుంచి ఆలోచించండి. 31వ వచనం జాగ్రత్త చదవండి. వారు కన్నులు తెరవబడి ఆయనను గుర్తుపట్టిరి. ఏమంటుందమ్మా? వారి కన్నులు తెరవబడి. ఎవరు తెరిచారు? ఇప్పుడు చెప్పాలి, ఎవరు తెరిచారు? అమ్మా వింటున్నారు? ఎవరు తెరిచారు? యేసు ప్రభువు తెరిచారు. ఎలా తెరిచారు? లేఖనము, వాక్యము చెబితే వాళ్ళ కన్నులు తెరవబడతాయి. మరి వాక్యం చెప్పకుండా కన్నులు ఎలా తెరవబడాలి? ఆ రొట్టెని తీసుకొని దానిని విరిచి వారికి చూడండి, ఆయన వారితో భోజనమును కూర్చున్నప్పుడు ఒక రొట్టె పట్టుకొని స్తోత్రం చేసి దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా వారి కనులు తెరవబడేను. నీ కనులు తెరవబడాలంటే దేవుని వాక్యం నీలోనికి రావాలి. నీలోనికి దేవుని వాక్యం నీ దగ్గరికి రావాలి. ఈరోజు దేవుని వాక్యం నీ దగ్గరికి వచ్చినా కూడా నీ కనులు తెరవబడట్లేదంటే నీ యొక్క అవిశ్వాసం అంత ఘోరమైందో చూడండి. అప్పుడు వాళ్ళు అంటున్నారు, కళ్ళు తెరవబడ్డ తర్వాత మాట్లాడుతున్నారు ఈ మాట. ఏమని మాట్లాడుతున్నారమ్మా? అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుతూ లేఖనములను మనకు బోధపరుచుతున్నప్పుడు మన హృదయం మండలేదా? ఎందుకు మండుద్ది అప్పుడు మండుద్దా? ఎందుకు మండదు? అప్పుడు కళ్ళు మోసపోయాయి, మనోనేత్రంలో గుడ్డితనం వచ్చింది, మండుద్దా? చాలా మంది ఏమంటారు తెలుసా? దేవుని గురించి మాట్లాడుతుంటే, నీకేమిలయ్యా మా బాధ నీకు తెలుసా? అందరూ బాధ చెప్పేవాళ్ళే. విశ్వాసం గురించి మాట్లాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? దేవుడే చూసుకుంటాడని మాట్లాడేవాడు ఎవరైనా ఉన్నారా చెప్పండి ఇక్కడ? దేవుడు చూసుకుంటాడని మాట్లాడేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? బాధ చెప్పేవాళ్ళే. శిష్యులు కూడా చెప్పింది అదే. మనకు వాళ్ళకే కదా తేడా ఉందా? వాళ్ళకలో నమ్మకం లేదు, మనలో నమ్మకం లేదు. ఇప్పుడు మన దగ్గరికి దేవుడు రావాలి. వచ్చి ఏం చేయాలి? మన హృదయాలను మండించాలి. ఎలా అంటే బాగా నుంచి ఆలోచిద్దాం. బైబిల్ గ్రంథంలోకి మనం వెళ్ళి చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో నుంచి కీర్తనల గ్రంథము 39వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 39వ అధ్యాయం బాగా వినండి. 39వ అధ్యాయము 3వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుతాం. నా గుండె నాలో మండుచుండెను,
నేను ధ్యానించుచుండగా మంట పుట్టెను, అప్పుడు నేను ఈ మాట నోటారా పలికితిని. బాగా వినండి, నా గుండె నాలో ఎప్పుడు మండుతుందంట? ఎప్పుడు మండేది? ధ్యానించుచున్నప్పుడు. ఏం ధ్యానించాలి? వాక్యం చదివేటప్పుడు నీలో ఏమి రావాలి? మంట రావాలి. వస్తుందా? మంట అంటే ఏంటి? కడుపులో మంట, గ్యాస్ స్టవ్లో మంట, ఏ మంటలు కాదు. మంట అంటే ఏంటి? మంట అంటే చెప్పండి మీకు. రోషం రావాలి. ఎందుకు నేను దేవుని కొరకు పట్టకూడదు? అందుకని ఆయన ఏమన్నాడు తెలుసా? 39:1 చదవడం జాగ్రత్తగా. నా నాలుకతో పాపము చేయకున్నట్లు నా మార్గమును జాగ్రత్తగా చూసుకొందును. భక్తిహీనుడు నా ఎదుట ఉన్నప్పుడు నా నోటికి చిక్కం ఉంచుకుంటాను. బైబిల్ చదువుతున్నప్పుడు నీకేం కలగాలి తెలుసా? నా నాలుకతో నేను పాపము చేయకూడదు. నా ఎదుట భక్తిహీనులు నన్ను గురించి మాట్లాడుతున్నప్పుడు నేనేం చేయాలి? నా నోటికి చిక్కం పెట్టుకుంటాను. నేను ఎందుకు వ్యర్థంగా నా నోరు పారేసుకోవాలి? పారేసుకుంటే నా మీదికి శిక్ష వస్తుంది. ఎందుకంటే కింద చెప్తున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నా అంతము ఎట్లు ఉండెనో, నా దినములో ప్రయాణం ఎంతైనది నాకు తెలుపుము. నేను తొందరలో చచ్చిపోయేవాడిని. ఇప్పుడే నా జీవితాన్ని నేను మరలా పాడు చేసుకుంటే నేను నరకానికి పోతాగా. అందుకని ఈ బైబిల్ చదివేటప్పుడు నీ హృదయంలోనికి ఏమి రావాలో తెలుసా? పాపము నా ఎదురు కనపడుతున్నప్పుడు పాపమును చూసి కనులు మూసుకోవాలనే తట్టు కొట్టాలి. నన్ను ఎదుటి వాళ్ళు తిడుతున్నప్పుడు నా నోటికి చిక్కం పెట్టుకోవాలనే తట్టు మాట లేకుండా. ఒక బాగానండి, నీలో వాక్యం వినేటప్పుడు ఏముంటా తెలుసా? కొన్ని తీర్మానాలు కలగాలి. రేపే నేను చచ్చిపోతే నేను ఎక్కడికి వెళ్తాను? నేను ఏమీ మాట్లాడక మౌనునతిని, క్షేమమును కూర్చొని పలకక నేను మౌనునేంటును, అయినను నాకు విచారం అధికమాయను. నేను ఏమవుతాను? దేవుని మాట చదివేటప్పుడు నీ హృదయంలో ఎందుకు ఒక మంట రావటం లేదు? దావీదు మహారాజు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇది అంటున్నాడు, ఏమన్నా తెలుసా? నేను మా యొక్క ధ్యానముని ధ్యానించుచుండగా దానిలో నాకు మంట పుట్టాను. అందుకని ఏం రాయబడి తెలుసా? యెహోషువ గ్రంథం కొద్దాం. యెహోషువ గ్రంథం జాగ్రత్తగా చదువుతాం. ఒక మాట చదువుతాం, మీకు అర్థం కావడం చెప్తాను. 1వ అధ్యాయం, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం, జాగ్రత్తగా తీయండి. 8వ వచనం. బాగా వినండమ్మా. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధించక బాగా వినండమ్మా. దీవారాత్రములు ధ్యానించిన ఎడల నీ మార్గములు చక్కగా వర్ధిల్లును. ఆమేన్. దీవారాత్రములు దాన్ని ఏం చేయాలంట? దావీదు మహారాజు వాడు ఏమంటున్నాడు? నేను దేవుని వాక్యము ధ్యానించేటప్పుడు నాలో ఏం పుట్టింది? మంట. ఏమని మంట పుట్టింది? నా మార్గములు చక్కగా ఉండాలి. నీ మార్గములు ఎలా ఉండాలి? అటైనను ఇటైనను తొలగిపోకూడదు. మన జీవితం ఎప్పుడు అటు ఇటు తొలగిపోయేది. ఎప్పుడైనా చక్కగా ఉన్నామా? నువ్వు అటైనను ఇటైనను తొలగిపోక దేవుని వాక్యమును ధ్యానిస్తూ చక్కగా ఆయన మార్గంలో వెళితే ఏమవుతావంటమ్మా? ఏమవుతామని రాశాడు యెహోషువ? వర్ధిల్లుతావు. వర్ధిల్లుతావు. నీ పనిలో అంతటా నువ్వు వర్ధిల్లుతావు. నువ్వు ఏ పని చేసినా నీకు వర్ధిల్లుతావు నువ్వు. ఈ రోజు మనం ఎన్ని చేస్తాం కానీ దేవుని మీద ఆధారపడకుండా చేస్తున్నాం. అందుకే మనకు వర్ధిల్లత రావటం వల్ల ఎంత చేసినా నష్టమే వస్తుంది, కానీ అభివృద్ధి ఎందుకు రావటం వల్ల? దేవుని మీద ఆధారపడట్లా. నేనేమంటున్నాడు తెలిసి యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో మోసేకు తోడై ఉండినట్టు నేను నీకు తోడై ఉంటాను కనుక నువ్వు ఏం చేయాలి తెలుసా? జాగ్రత్తగా దీవారాత్రములు ఈ మాటను ధ్యానించాలి. ఎప్పుడంట? దీవారాత్రులు అంటే రాత్రింపగలు నీ హృదయంలో ఏది ధ్యానం ఉండాలి? వాక్యం ధ్యానం ఉండాలి. ఎప్పుడైతే నీ వాక్యం నువ్వు ధ్యానించుకుంటావో అప్పుడు నీలో ఏముంటుంది? ఒక మంట పుట్టుద్ది. ఆ మంట పుట్టినప్పుడు దావీదు ఏమన్నాడు తెలుసా? ఏమంటున్నాడు? నా నోటికి చిక్కం పెట్టుకుంటాను, నా నాలుకను కంట్రోల్ చేసుకుంటాను, నా చూపులను అదుపులో పెట్టుకుంటాను, నా మనసు నా స్వాధీనంలో ఉంటుంది. అలాగ నేనుండి ఒక పని చేస్తే ఆ పని ఏమవుతుంది? వర్ధిల్లును. ఈరోజు మీరు వర్ధిల్లలేకపోతున్నారు. కారణాలు ఏంటి? దేవునిలో కరెక్ట్గా లేకపోవటం వల్ల.
యెహోషువ, నువ్వు వెళ్ళే మార్గం అంతట్లో నువ్వు కరెక్ట్ గా ఉంటే దేవుడు నిన్ను గొప్పగా అభివృద్ధి చేస్తాడన్నాడు. ఈరోజు నిన్ను అభివృద్ధి అవుతుందా? దేవుడి వాక్యం ధ్యానిస్తున్నారా? కీర్తనల గ్రంథంలో మనం మొదటి అధ్యాయం మొదటిలో చదువుకుంటాం. ఏమంటారు తెలుసా? ఏం చదివిందమ్మా? మాట చదవండి. యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దీవారాత్రులు దానిని ధ్యానించువాడు. నువ్వు ధన్యుడువా ధన్యుడు కాదా? దీవారాత్రులు ధ్యానించాలంట. చర్చిలో కూర్చోబెట్టి మైకి పెట్టి చెప్తుంటే నిద్రపోతున్నావు, ఇంటికాడ నువ్వు ధ్యానిస్తావంటే నాకేం నమ్మకం ఉంది? అందుకే మీరు వర్ధిల్లటంలా, అందుకే మీకు ఆశీర్వాదాలు రావటంలా, అందుకే మీ కుటుంబాలలో వాళ్ళు మారటంలా, అందుకే నీ ఇల్లు వర్ధిల్లింపబడటంలా. తెలుసా? కరెక్ట్ చెప్పండి. మేము ధ్యానిస్తున్నామయ్యా, రోజంతా దేవుని పనిలోనే ఉన్నాం, ఎందుకు మాకు అభివృద్ధి రావటం లేదనే వాళ్ళు అనుకుంటారా? రోజుకు 2 గంటలు ఉన్నాడు చూద్దాం. 2 నిమిషాలు ఉన్నాడు. 2 గంటలు కాదు, 2 నిమిషాలు అయినా ఉంటారు. పాపం చనిపోయి 2 నిమిషాలు 3 నిమిషాలు ఉంటారు. ఒక అరగంట తోటి ప్రార్థనలో ఉంటారు. కరెక్ట్ గా ఏముంది ధ్యానాంశం? ఆ ఇద్దరు మాట్లాడుకున్నట్టు మాట్లాడుకుంటాం, కానీ హృదయంలో మండేలాగా మాట్లాడుకోవట్లేదు. అందుకే నీలోనికి వాక్యం వెళ్ళటం లేదు, అందుకే నీ జీవితం బాగుపడటం లేదు, అందుకే నీ బ్రతుకు మారటం లేదు, అందుకే నీ కుటుంబంలో ఎప్పుడు సమస్యలే 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 సమస్యలే. ఎన్ని రోజులు ఉంటావా? ఎల్లకాలం ఎలాగనే ఉంటావా? ఎల్లకాలం ఇదే బ్రతుక? మారు మనసు అనేది రావ అవసరం లేదా? బాగుపడేటువంటి స్వభావం అవసరం లేదా? నీ జీవితం ఎప్పుడు మారదా? ఆలోచించండి. నీ జీవితం మారేది లేదా? ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, ఇర్మియా గ్రంథం బాగా గమనించండి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదవండి. ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయం 16వ వచనం చదవండమ్మా. నీ మాటలు నాకు దొరకగా ఏం చేశానంటమ్మా? నీ మాటలు నాకు దొరకగా ఎక్కడ దొరుకుతాయి? ఎక్కడ దొరుకుతాయమ్మా? దేవుడి మాట దొరికేది ఎక్కడ? దేవుడి సన్నిధిలో. దేవుడి మాట నీకు దొరికినప్పుడు అట్లా ఏం చేయాలంట? భుజించాలి. భుజించడం అంటే తినాలి. మరి తింటున్నావా? మీరు అనొచ్చు తినటం ఏంటంటే, అవును మరి బైబిల్ గ్రంథం కరెక్ట్గా చెప్తుంది, తినాలి. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతికి యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషంలో నా హృదయమునకు ఆనందమును కలుగు చేయుచున్నది. సంతోషించు వారి సమూహమును నేను కూర్చునలేదు, నేను ఉల్లసించలేదు. కడుపు మంటతో నేను నిన్ను నింపి ఉన్నాను గనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకునే కూర్చుందును. దేవుని యొక్క మాట నీకు దొరికినప్పుడు ఏం చేయాలంటమ్మా? భుజించాలి. నువ్వు భుజిస్తున్నావా? అందుకని యేసు ప్రభు వారు ఏం మాట్లాడారు ఒక చోట? ఏం మాట్లాడారమ్మా? ముద్యములు చేయొద్దు. ఎందుకు? తింటాయి, తినవయి. ఇప్పుడు దేవుని మాట నీకు దొరికినప్పుడు ఏం చేయాలి? నువ్వు తిన ఆతృతగా తొందరగా 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 తినాలంట. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలని ఆశతో తినాలంట. అది తినిన తర్వాత గేదె నెమలి వేసుకున్నట్టుగా నువ్వు ధ్యానించాలి వాటి గురించి. అప్పుడు ధ్యానించినప్పుడు నీ హృదయంలో ఒక మంట కలుగుద్ది. నేను ఎందుకు ఇలా బ్రతకూడదు? నేను ఎందుకు ఇలా జీవించకూడదు? నేను ఎందుకు ఇలా ఉండకూడదు? ఎందుకు నేను ఈ విధంగా మారకూడదు? నేను ఇలా మారి అనేక మందిని ఎందుకు మార్చకూడదు అనే మంట నీలో పుట్టాలంటే అవి దొరికినప్పుడు నువ్వు దాన్ని సమృద్ధిగా తినాలి. నువ్వు తినలేకపోతున్నావంటే కనులు మూయబడ్డాయి. వాటి విలువ నీకు తెలియదు. గుడ్డోడికి ఏం తెలుసు? బంగారం అయితే గుడ్డోడు బంగారం అనుకుంటున్నా, ఏదో అనుకుంటున్నా, అంతే కదా. కాబట్టి ఈరోజు దేవుని మాటలు నీకు దొరుకుతున్నాయి, నీ దగ్గరికి వచ్చాయి. నీ దగ్గరికి వచ్చినప్పుడు వాటిని తినాలి. తినిన తర్వాత ధ్యానించాలి. ధ్యానించేటప్పుడు నీ హృదయంలో ఏం పుట్టాలి? మంట. ఎందుకు మనం దేవుని కొరకు బతకూడదు? దేవుని కొరకు ఎందుకు మనం ఉండకూడదు అంటారు. ఎందుకంటే బాగా గమనించి ఆలోచించండి. దేవుని మాట ఎలా ఉంటుందంటే, ఇర్మియా గ్రంథంలో 23:29 ఒకసారి చదువుదాం. బాగా గమనించి 23:29 ఒకసారి చదవండమ్మా. నా మాట అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేయి సుత్య వంటిది కాదా అన్నాడు. నీ మాట ఎట్లాంటిదంట? ఎవరి మాట? ఇప్పుడు
బండ బారిపోయిన హృదయాలు ఎవరివి? ఎవరివి? అవిశ్వాసం. నువ్వు అవిశ్వాసం కాదుగా, మరి మన ఎట్లా అవిశ్వాసం కన్నా. చాలా మంది అంటారు, రాత్రి మీకు చెప్పాడు కదా, వాళ్ళ హృదయములు కఠినములాయను. కాబట్టి కఠినమైపోయిన ఆ హృదయాలను పగలగొట్టాలంటే ఏం కావాలంట? శుద్ధ. అదే శుద్ధ, దేవుడి వాక్యం అనే శుద్ధ. అందుకని వాక్యం చెప్పించండి, వాళ్ళు మారతారని నేను చెప్పేది. మీరు ప్రార్థన చేసి లోపలే పోతుంది, పైకి రాదండి. వాక్యం చెప్పించండి, ఆ మాట వాళ్ళ హృదయాలలో తగలగా వాళ్ళలో ప్రేరేపణ అవుతుంది. తెలుసా? ఏంటి అసలు ఇది నా గురించే చెప్పినాడు అంటారు. పాప నీ గురించి ఎందుకు చెప్పిండు? నీ గురించి నాకేం పని అంటే నీ మీద ఒక సంవత్సరం మొత్తం నేను కనీసం 2010 నుంచి ఈ యొక్క 12 సంవత్సరాలు రీసెర్చ్ చేసి ఏమి గురించే చెప్పాలని మనకు ఏమైనా ఉందా? నీవు అలా ఉన్నావు కాబట్టి నీకు తగిలింది, వాడు ఎలా ఉన్నాడు కాబట్టి వాడికి తగిలింది. మరి నీ గురించి చెప్పానంటే ఏంటి? అప్పుడు అంటాడు, నా గురించి చెప్పాడు కాబట్టి నేను ఇక్కడ ఉన్నాను. ఉండకపోతే ఊరిపోతాం. నీలో వస్తే మారు మనసాన్ని రావాలి, లేకపోతే భ్రష్టత్వమైన రావాలి. సిద్ధతో బండను కొడితే బండ ఏమైంది? పగిలిపోద్ది. వాళ్ళ హృదయాలు పగిలిపోతాయి, వాళ్ళ హృదయాలలో నీకు దూరిపోతాయి మాటలు. అందుకని మనకు రోసం ఉన్నది కానీ బయట అంటారు, ఏం తిట్టి చెప్తారు వాక్యం అంటాడు. పాపం వాళ్ళకి అంత బాధ. పాపం మనకు అసలు ఉండదు బాధ, వాళ్ళకి అంత బాధ అని మా గురించి చెప్తాను. మీకు వాళ్ళ గురించి చెప్పడం మనకేమైనా పని బాగలేదా? పని బాగలేకుండా ఖాళీ కూర్చోండి, మనకేమైనా వాళ్ళ గురించి చెప్పుకోవడానికి అర్థం కాకుండా. తప్పు చేసే వాళ్ళకి దాని గురించి భయం. నా గురించే చెప్తున్నారు, పగబట్టారు. ఎవరి మీద పగబడతాం? మనకు లోపల లేరు. మన పనులు మనం చేసుకోవడానికి, బైబిల్ పుస్తకాన్ని చదవడానికి నాకు టైం సరిపోక రోజంతా కూర్చున్నా, నాకు టైం సరిపోకపోతే ఏళ్ళ గురించి నేనేమని చెప్పాను నాకు అర్థం కాలేదు. భక్తిహీనులకి మాట భారంగా ఉంటుంది, భక్తిహీనులకి మాట ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని వాళ్ళు ఏమంటారు తెలుసా? వాళ్ళకు తప్పని చెప్పేవాళ్ళు లేకపోతే బల్లె ఉంటారు తెలుసా? తప్పని వాళ్ళు చెప్పకూడదు, వాళ్ళ దగ్గర పోవాలి. వాళ్ళు ఏం చేస్తున్నా కూడా చూసి చూడడు పోయే వాళ్ళైతే బయట ఉంటారు. అందుకే నేను చెప్తున్నాను, నీవు ఏ దేవుని మాట వాళ్ళ హృదయాలను పగలగొట్టేస్తుంది, వాళ్ళ హృదయాలలోనికి దూరిపోద్ది, వాళ్ళ హృదయాలలోనికి వెళ్ళిపోద్ది. ఎలా ఉండదంటే బైబిల్ గ్రంథంలో చెప్పబడింది కదా, ఏప్రిల్ రాసిన పత్రిక 4:11 మాట రాయబడి చూడండి అమ్మా. ఏప్రిల్ రాసిన పత్రికలో దేవుని వాక్యం గురించి రాయబడ్డ అక్కడ ఒక మాట 11:3 చదవండి అమ్మా. కాదమ్మా, 4:12 అది అక్కడ ఉన్న చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల గల ఎటువంటి ఖడ్గము కట్టిన వాడిగా ఉండి ప్రాణాత్మ కీళ్లను మూలుగును విభజించినట్టుగా దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఎక్కడ తగ్గిపోతుంది వాక్యము? ప్రాణం ఉంది, మళ్ళీ ఆత్మ ఉంది. ఆత్మ లోపలికి వెళ్ళి హృదయంలో తలంపులు ఉంటాయి, వాళ్ళ కొన్ని తలంపులు ఉంటాయిగా. ఇదిగో తాగాలి, తాగిన తర్వాత తందనాలు ఆడాలి, ఆడిన తర్వాత వ్యభిచారం చేయాలి, చేసిన తర్వాత ఇలా అయిపోవాలి అనే ఆలోచన లోపలికి వెళ్ళి ఏం చేస్తా తెలుసరే? ఈ పని చేస్తే నీకు ఎయిడ్స్ వస్తుంది, ఈ పని చేస్తే నీ కిడ్నీలు పోతాయి, ఈ పని చేస్తే నీ భార్య నీ బిడ్డలు కూడా ఏకాములు అయిపోతారు, రాత్రంతా నీకు చాకరీ చేయాల్సి వస్తుంది, నిన్ను చేసుకున్నందుకు నీ భార్య తలగొట్టుకొని నాశనం అయిపోవాల్సి వస్తుంది అని చెబుతుంటే నేను ఈ పని చేస్తే నా గురించి చెప్తా వీడు. వాక్యం లోపల పోయింది, మనకు మాత్రం పోదు, లోపల పోద్ది. పొయ్యి లోపల పోయి విభజించి ప్రతి దాన్ని కూడా ఇలా చేస్తుంది. నువ్వు నీ కట్టుకున్న భార్యకు అన్యాయం చేసి పాపంలో తిరుగుతున్నావు, తెలివైనా ఉందా అని బైబిల్ చెబుతున్నప్పుడు వాళ్ళకి అనిపిస్తుందో, అయ్యో నేను తప్పు చేశాను కదా, నేను తప్పు చేశాను కదా. చాలాసార్లు మీకు చెప్పాను చూడండి, ఒకడు తప్పు చేసినప్పుడు వాడి జీవితం ఎంత నాశనకరమైన స్థితిలోకి పోతుందో తెలుసా? ఒకడు పాపం చేస్తున్నప్పుడు వాడి జీవితం ఎంత దరిద్రంలోకి వెళ్ళిపోతుందో తెలుసా? వాడి కుటుంబం అల్లరి పాడైపోద్ది, వాడి కుటుంబం అంతా కూడా నాశనం పాడైపోద్ది. భార్య చెప్పిన మాట ఏంది, బిడ్డలు చెప్పిన మాట ఏంటి, వాడు దేనికి పనికి మానవుడు అయిపోతాడు, వాడికి విలువ లేని వాడిగా పడిపోతాడు. ఎక్కడ పడితే అక్కడ పనికి మానవుడిగా పొరతలో తిరిగే పందిలాగా ఏడబడితే అక్కడ పడిపోతుంటాడు. దీనికి కారణం నువ్వు చేసిన తప్పే.
ఇప్పుడు పిల్లోడి దగ్గర పోయి రే నీళ్ళు తీసుకురారంట, తాగుపోతా నీళ్ళు తెచ్చేది అని అంటున్నాడు. కన్న కొడుకు కన్న తండ్రి మాట అన్నట్లేదంటే నీ బతికి అసలు బతికేనా? ఆలోచించు, నీ బతికి అసలు బతికేనా? అందుకని వాక్యం ఏమంటుంది తెలుసా? హృదయం లోపలిపోతుందంట. హృదయం లోపల పోయి మూలుగుతుందంట. నీ మాట ఎవరు కూడా వెళ్ళకపోతున్నారంట, నీకు ఎవరు కూడా చేయలేకపోతున్నారంట. బాగా గమనించి ఆలోచించండి. హృదయం లోపలికి వెళ్ళిపోతుంది, మూలుగులోనికి వెళ్ళిపోతుంది, ప్రాణాత్మక్యలను విభజించుచున్నది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు తెలుసా? దీవారాత్రులు దీన్ని ధ్యానించు. ఎక్కడుంది? మీకు పోయి వారం అక్కడ అంత ముందు వారు మొత్తం క్లారిటీ చెప్పారు దాని గురించి. ఎక్కడుందంటే ఇదే. కాబట్టి ఇక్కడ ఏం చెప్తుంది తెలుసా? వారి హృదయములోనికి, వారి యొక్క హృదయములోని కఠినత్వమును పగల కొట్టేటువంటి శుద్ధి వంటిది కాదా. ఇప్పుడు ఈ యొక్క శిష్యుల హృదయాలు ఏమయ్యాయంట? మండేనో. ఇప్పుడు మండుతున్నాయి. అప్పుడు ఎందుకు మండలా? అప్పుడు అవిశ్వాస యొక్క అపవాది దుష్ట సంబంధి చేతిలో ఉన్నారు కాబట్టి మండుదా. ఇప్పుడు ఎందుకు మండుతుంది? కన్నులు తెరవబడ్డాయి. నైట్ అంతా అయినంత వరకు మనకు కళ్ళ ముందు ఉన్నటువంటి అగ్గిపెట్ట కానరాదు, కరెంట్ ఏంటో ఉంది అని గుర్తుపట్టలేకంటాడు. ఏంటో ఉంది అంటావు. అవును, మరి నీ కళ్ళ ముందే కదా ఉంది. కన్నులు తెరవబడాలి. ఏం చేయాలంట? కన్నులు తెరవబడాలి. అందుకనే వాక్యం చెప్పినప్పుడు హృదయం లోపలకు వెళ్ళి లోపల వాటన్నిటిని పరిశోధించును. అంత బాగా మాట్లాడుతుందన్న దేవుడు. పరిశోధించాలి, వాక్యమును శోధించునంట. అందుకని ఇక్కడ ఏమంటున్నారు తెలుసా? సామెతల గ్రంథము 27వ అధ్యాయము 9వ వచనం ఒకసారి చదువుదాం. సామెతల గ్రంథము 27వ అధ్యాయము 9వ వచనం. సామెతల గ్రంథము బాగా చదవండి, జాగ్రత్తగా. 27:9 తైలమును అత్తరును హృదయము సంతోషపరచునట్లు చెడి కాని హృదయములో నుండి వచ్చు మధురమైన మాటలు హృదయమును సంతోషపరచును. ఇప్పుడు ఏమని చెప్తాను తెలుసా? దేవుని యొక్క మాటలు హృదయాలకు ఏం చేస్తాయంట? సంతోషాన్ని ఇస్తాయి. ఇప్పుడు నీ హృదయానికి సంతోషాన్ని ఇచ్చే మాటలు దేవుడు తెలియజేస్తున్నాడు. నీ జీవితం మారిపోతే తెలుసా? చెదరబడ్డ కుటుంబాలు మరలా ఏకమైపోతున్నాయి. యాకోబు కుటుంబం ఏమైపోయింది? చెదిరిపోయింది. ఎప్పుడైతే తన పాపమును ఒప్పుకొని పాపమును విడిచిపెట్టి అయ్యా నేను తప్పు చేశాను క్షమాపణ కోరుకొని వచ్చాడో మరలా కుటుంబం అంతా ఒకటైపోయింది. ఎంత బాగుపడాలి? దేవుడి మాటలు అంటే నీ కుటుంబం బాగుపడుతుంది తెలుసా? దేవుడి మాటలు అంటే నీ జీవితం బాగుపడుతుంది తెలుసా? దేవుడి మాటలు అంటే నీ వర్తిల్లుతావు తెలుసా? అదే బైబిల్ చెప్తుంది ఇక్కడ. ఇదిగో నీ మాటలు అంట, దేవుని యొక్క మాటలు మీ హృదయాలకు ఎలా ఉంటాయంట? ఆనందం ఇచ్చును. ఎంత ఆనందాన్ని ఇస్తున్నాయి అక్కడ నీ హృదయానికి, ఎంత సంతోషాన్ని ఇస్తున్నాయి. కాబట్టి చూడండి, బైబిల్ గ్రంథం ఏమంటే తెలుసా? ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం 9వ వచనంలో చాలా చక్కగా మాట్లాడతాడు ఇర్మియా. అమ్మా వినొద్దు, కొద్ది నిమిషాలు మాట్లాడొద్దు దయచేసి. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయం 9వ వచనం. ఆయన పేరు నేనెత్తను, ఆయన నామమును బట్టి ప్రకటింపను అని నేను అనుకుంటుని. ఏమంటున్నాడమ్మా? మనం అనుకుంటేది అదే కదా. మేము ప్రకటించము, మాకొద్దు. అంతకంటే ఏమన్నా అనుకుంటామా? మాకొద్దు. మరి ఎవరికి ఏం కావాలి నీకు? నీకు దేవుడి వాక్యం కావాలంటే నాకు వద్దు తప్పేమని అంటారు అక్క. వీళ్ళని వద్దంటున్నారా కావాలంటున్నారా? ఎందుకు వద్దంటున్నారు? ఆయన పేరు నేను ఎత్తను, ఆయన మాట నేను ప్రకటింపనని నేను అనుకుంటుని, అది నా హృదయములో అగ్నివలే మండుచు నా ఎముకలలోనే మోయబడుతున్నట్లున్నది. నేను ఓర్చి విసిగి ఉన్నాను, చెప్పక నేను మానలేను. ఏమంటున్నాడమ్మా? చెప్పక మానలేదు. నేను ఓర్చుకున్నాను. ఎన్ని రోజులు చెప్పుకున్నాం, ఎన్ని రోజులు ఉన్నామని. కానీ నీ వల్ల అవుద్దా? ఖచ్చితంగా నువ్వు ధ్యానిస్తే, నీలో మంట మండితే చెప్తావు. మండకపోతే ఏమన్నా చూద్దాం, తర్వాత చూద్దాం. మంట మండల పడితే చేద్దాం అక్క.
మండాలి. ఏమంటున్నాడు తెలుసా? నేను ఓర్చుకున్నాను ఆయన పేరు ఎత్తకూడదు, ఆయన మాట ఎత్తకూడదు, ఆయన గురించి అసలు అవసరం లేదు మాకు అనుకున్నాను. కానీ నాలో మంట మండి నన్ను ఏం చేసిందంట? చెప్పకుండానే మానలేకపోయాను. ఎన్ని రోజులు నేర్చుకుంటున్నాను? బాగా చూడండి, అక్కడ ఏం రేపుచుందమ్మా? అది నా హృదయములో అగ్ని వలె మండుచు నా ఎముకలలోనే మోయబడుతున్నట్లున్నది. నేను ఓర్చి విసిగి ఉన్నాను. ఎన్ని రోజులు ఓర్చుకున్నాను? భార్య తన భర్త గురించి ఆలోచించినప్పుడు ఓర్చుకొని ఎన్ని రోజులు ఉంటుందమ్మా? ఏదో ఒక రోజు బయటపడదా? అలాగనే మీ హృదయాలలో ఒక వాక్యాన్ని ఎన్ని రోజులు దాచిపెట్టుకుంటారు? మంట మండితే బయటకు వచ్చేస్తారంట. ఎముకల్లో దాచిపెట్టారంట, మా హృదయంలో దాచిపెట్టుకున్నారంట. వద్దులే ఈ ఓర్చుకొని ఓర్చి ఇసికి ఉన్నాను చెప్పక. ఇంకా చివరికి ఏం చేశాను? చెప్పేశాను. ఇప్పుడు చెప్పిన తర్వాత ఏమైంది? నలుదిక్కులా భయము ఉన్నాను. అనేకులు గుసగుసలాడుచు వింటిరి. వారు దుర్మార్గుడని మీరు చాటించిన ఎడల మేమును చాటింతుమందురు. అతడు ఒకవేళ చిక్కుపడినను అప్పుడు మనం అతన్ని పట్టుకొని అతని మీద పగ తీర్చుకుందామని చెప్పుకొనొచ్చు. నాకు స్నేహితులైన వారందరూ నేను పడిపోగా చూడవలనని కనిపెట్టుచూ ఉన్నారు. అతనైందా? ఎప్పుడైతే ఈ మాట చెప్పానో అప్పుడు నలుదిక్కులు ఉన్న వాళ్ళకి ఏమైందంట? భయం. మాకు ఇలా జరుగుద్దా, మాకు ఎట్లా వస్తుందా అని భయం పట్టుకొచ్చిందంట. అప్పుడు వాళ్ళు మన మీద ఏం పట్టారంట? బాగా ఏదో ఒక రోజు నువ్వు పడిపోతావు, నేను చదువు. మనం ఎందుకు పడతావు? అంత పిచ్చోడవా? పడ్డావంటే నువ్వు తెయ్యాలి, నువ్వు పడిపోతావా? ఇప్పుడు ఈయన భయం ఏం చెబుతా? మనం ఈ రోజు వాళ్ళని పాపం చేయొద్దని చెప్తే రేపు ఒకవేళ నేను చేస్తే నా మీద పడుతుందని అసలు నాకు ఎందుకు ఈ పని అని వేరకుండా చేస్తున్నారు. నువ్వు చెప్పకపోవడానికి కారణం ఏం తెలుసా? నీలో ఉన్నటువంటి బలహీనతే. నువ్వు చెప్పించకపోవడానికి కారణం ఏంటంటే నీలో మండటంలా. మామూలుగా అయితే నేను నిజంగా ఇంతగా చెప్తున్నా కూడా చాలా మంది అంటారు ఇంత కఠినంగా ఎందుకు చెప్పాలంటే దినాలు మామూలుగా ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. నా మీద నాకే గ్యారంటీ లేదు. నేను అంటున్నప్పుడు ఎప్పుడు ఎక్కడ నుంచి వస్తా ఎక్కడ మదనైపోతాను. చూశారు చాలా మంది అంటారు అట్లా అనొద్దు అంటారు. అన్నంత మాత్రం పోతారా అనకపోతే పోరా ఊడిపించోళ్ళు పాప మనకేం తెలుసు? ఎవరి చేతిలో ఏమీ లేదు, ఎప్పుడు ఎక్కడ వెళ్ళిపోతారు. 2021 సంవత్సరంలో ఇదే టైంలో మన దగ్గర పాపము ఇస్రాయేల్ అని ఉన్నప్పుడు మనందరం ఉన్నాము. అన్న వదనాలు అన్నాం. ఈరోజు ఒకడా ఆయన మనసులో ఎన్నో ఉన్నాయి, చెప్పాలని చెప్పలేకపోయిందేమో. ఈరోజు మనం అంటుండకూడదు. దేవుడు మనకు వాళ్ళని ఏం చెప్తున్నాడు వాళ్ళని చూపించి బుద్ధి నేర్పిస్తున్నాడు. నువ్వు చెప్పాలి. అయితే ఏమవుతారు? బంధువులు పగోలు అయిపోతారు. కానీ వాళ్ళు పగోలైనంత మాత్రం మనకేమైనా అవుద్దా? వాళ్ళు బాగుపడాలని కదా మన కోరిక. వాళ్ళు పాపంలో నుంచి బయటికి రావాలని కదా మన కోరిక. నీలో మండితే ఇతరులు ఏం చేస్తామంట? అదే అంత బాగుంది. నువ్వు మండితే వాళ్ళని మండిస్తావు. ఇప్పుడు రాత్రి గుడ్డివాడు కన్నులు తెరవబడ్డాయి. వాడు కన్నులు తెరవబడిన తర్వాత ఏమయ్యాడు? సాక్ష్యం చెప్తున్నాడు. నా కన్నులు ఎవరు తెచ్చారంటే యేసు ప్రభు తెచ్చారు, నా కన్నులు యేసు ప్రభు తెచ్చారని తిరిగి మరి చెప్తున్నాడు. ఎందుకు చెప్పలేకపోతున్నా? ఇంకా నీ కన్నులు తెరవబడలా. అర్థమైందా? ఇంకా నీ కన్నులు తెరవబడలా, మూయబడే ఉన్నాయి. ఎందుకు మూయబడ్డా అంటే అవిశ్వాసం. ఒకవేళ ఏమన్నా అవుద్దేమో, ఎంత బాగా చెప్తున్నారు, ఏమన్నా అవుద్దేమో. అయితే బైబిల్ ఏం చెప్తుందమ్మా? యోబు గ్రంథం 3:24 అనుకుంటాను. 3:9 ఎక్కడ ఉందో చూద్దాం. అది 3:9 ఎక్కడ ఉందమ్మా? ఎన్నో వచ్చినమ్మా? 3:25. ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నా. జాగ్రత్త, మీరు అనుమానంతో ఉన్నారు. ఖచ్చితంగా మీ మీద కదేవాళ్ళు ప్రార్థన పెట్టుకోవాలనుకున్నాం కానీ సమస్యలు కుదరట్లేదు.